నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. చలికాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, ఆస్తమా, పొడి చర్మం ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీంతో ఏ పని చేయకముందే అలసట, నీరసం దరిచేరుతాయి. మరి వీటన్నిటినీ వదిలించుకుని ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? చలికాలంలో దాహం వేయదు. మరి అలాగని నీరు తాగడం మానేస్తే శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. ఫలితంగా చర్మం పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దాహం వేయకుండా ఎప్పటిలాగే చలికాలంలో కూడా ప్రతిరోజు నీరు త్రాగడం మంచిది. దీనివల్ల శరీరంలో విష పదార్థాలు సులభంగా బయటికి వెళ్ళిపోతాయి. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో డిఫరెంట్ జ్యువెలరీ చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు నవ్య. ఈరోజు నవ్యలో మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నెక్ పీసెస్ని చూద్దాము. ఓవరాల్ చూసినట్టయితే కంప్లీట్ గోల్డ్ లుక్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మనకి కొంతమంది యాంటిక్ లుక్లో కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవి కొన్ని వెరైటీస్ అండ్ ఇది కొన్ని వెరైటీస్ అనమాట. బ్లాక్ థ్రెడ్ ఇప్పుడు మనకి వచ్చేటప్పటికి లేటెస్ట్ ఫ్యాషన్ వచ్చేటప్పటికి బ్లాక్ థ్రెడ్ కాబట్టి దాన్నే ఎక్కువ యూస్ చేస్తూ ఇచ్చారు. ఓవరాల్ ఒక చిన్న చోకర్ టైప్ ఇక్కడైతే ఇవ్వడం అంటే ఒక చిన్న చోకర్ మోడల్లో ఈ కింద ఇచ్చారు. బట్ స్టిల్ మనకి సెమీ చోకర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంతా గోల్డ్లో తీసుకున్నారు, యూ షేప్లో. కింద వచ్చేటప్పటికి గోల్డ్ కలర్లోనే ఆ బుట్టీస్ అనేది మనకి హ్యాంగింగ్ పార్ట్లో తీసుకోవడంతో పాటు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే బ్లాక్లోనే బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్ని ఆల్టర్నేటివ్గా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటివి ఏంటంటే ఈజీ క్యారీయింగ్. సో ఇలాంటివే మరికొన్ని చూద్దాం. సో మనం బ్యూటిఫుల్ నెక్ పీసెస్ చూస్తున్నాం కదా. ఇది వచ్చేటప్పటికి మనకి సింగిల్ లాకెట్ ఒకటే హైలైట్ చేస్తూ కంప్లీట్గా థ్రెడ్ ఇంకా మనకి స్టోన్ డిజైన్తో ఇవ్వడం జరిగిందండి. సో ఓవరాల్ చూసినట్టయితే కనుక కంప్లీట్గా 2 కలర్ థ్రెడ్స్ని యూస్ చేశారు. ఒకటి వచ్చేటప్పటికి బ్లూ, ఇంకొకటి వచ్చేటప్పటికి రెడ్ కలర్ థ్రెడ్స్ అయితే కంప్లీట్గా మనకి యూస్ చేశారు. అండ్ ఇంకొక దగ్గర మనకి కింద చూసినట్టయితే లైట్ కలర్స్ బేస్ మీద మనకి ఆ పూస డిజైన్ అని తీసుకున్నారు. ఓవరాల్ ఇందులో హైలైట్ అని చెప్తే మనకి లాకెట్ వచ్చేటప్పటికి మనకి కొంచెం గోల్డ్లోనే యాంటిక్ లుక్లో ఇచ్చారు. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ యాంటిక్ లుక్స్ ఉంటాయి కాబట్టి ఇది గోల్డ్ యాంటిక్ లుక్లో తీసుకున్నారు. ఒక బిగ్ సైజ్ పద్మం డిజైన్లోగా సర్కిల్ టైప్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ ఏంటంటే ఇది చాలా సింపుల్గా మనకి వేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం మ్యాచింగ్స్ అవి పెట్టుకోవాలి, అట్లా సింపుల్గా ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఇలాంటి నెక్ పీసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇలాంటివే మరికొన్ని చూద్దాం. సో బ్యూటిఫుల్ నెక్ పీసెస్ చూస్తూ ఉన్నాం కదా. ఇది వచ్చేటప్పటికి మినీ సైజ్ చోకర్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బోత్ వేస్ గోల్డ్ ఇంకా మనకి సిల్వర్ యాంటిక్ లుక్లో, బోత్ యాంటిక్ లుక్లో మనం తీసుకున్నామండి. చాలా బ్యూటిఫుల్గా థ్రెడ్ డిజైన్స్లో చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి కంప్లీట్గా మెరూన్ థ్రెడ్ డిజైన్ అయితే హైలైట్ చేస్తూ ఇచ్చారు. దాని మీద మనకి థ్రెడ్ ఓవరాల్ థ్రెడ్నే చైన్ ఫార్మాట్లో తీసుకున్నారండి. దాని మీద వచ్చేటప్పటికి మనకి ఏంటంటే గోల్డ్ ఇంకా సిల్వర్లో ఆల్టర్నేటివ్గా ఫిల్ చేస్తూ ఒక డిఫరెంట్ సైజ్ షేప్తో ఒక బుట్టి అనేది మనకి ఇస్తూనే వచ్చారు. సో ఓవరాల్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఇదంతా మనకి ఫిల్ చేస్తూ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కంప్లీట్గా మనకి అంత హెవీగా కాదు, చాలా సింపుల్గా తీసుకున్నారు. సో ఇలాంటివే మరికొన్ని చూద్దాం. బ్యూటిఫుల్ నెక్ పీసెస్లో చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ చూస్తూ ఉన్నాం కదండి. ఇది చూసేటప్పటికి చాలా అందంగా ఉంది మనకి. ఓవరాల్ చూసినట్టయితే కనుక కంప్లీట్గా డిఫరెంట్ 2 లుక్స్ని యూస్ చేస్తూ తీసుకున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ బ్లాక్ బీడ్స్ మిడిల్లో తీసుకుంటూ ఆల్టర్నేటివ్గా గోల్డ్ అండ్ సిల్వర్ లైన్ బాల్స్ అయితే మనకి ఇస్తూనే ఓవరాల్ చైన్ ఫార్మాట్లో మనకి ఇది తీసుకున్నారు. అండ్ కింద వచ్చేసేటప్పటికి ఏంటంటే మనకి ఒక సర్కిల్ షేప్లో, ఓవెల్ షేప్లో తీసుకుంటూ ఒక పెండులం అనేది మనకి ఒక లాకెట్ అనేది తీసుకోవడం జరిగింది. దాంట్లో హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి రోజ్ ఫ్లవర్స్ అనేది క్రాస్ లైన్లో ఇస్తూనే మిడిల్లో వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకి తీసుకుంటూ లాకెట్ అనేది తీసుకున్నారు. మిడిల్లో ఏదైతే మనం మొబైల్ షేప్లో తీసుకున్నామో సిలిండ్రికల్ షేప్లో, అందులో వచ్చేసేటప్పటికి మనకి బ్యూటిఫుల్గా ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ మిడిల్లో వచ్చేటప్పటికి గోల్డ్ కలర్లోనే పైన తీసుకున్న కన్నా కొంచెం చిన్న సైజులో పూసల్ డిజైన్ అనేది మనకి తీసుకున్నారండి. ఓవరాల్ చూసినట్టయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంది. కంప్లీట్గా ఈ చైన్ ఫార్మాట్ అనేది ఉమెన్స్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం చూస్తున్నాం కదా, చోకర్లో చాలా వెరైటీస్ ఆఫ్ చోకర్స్ చూసాము. ఇది వచ్చేటప్పటికి ఒక వెరైటీ అనమాట. కంప్లీట్గా మనకి బ్లాక్ థ్రెడ్ని మెయిన్ బేస్ కింద తీసుకున్నారండి. చైన్ ఫార్మాట్లో బ్లాక్ థ్రెడ్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. దానిలోపల ఏంటంటే డిఫరెంట్ వైస్లో పికాక్స్ అనేది ఆల్టర్నేటివ్గా ఒకటి వచ్చేసేటప్పటికి మనకి ఏంటంటే పికాక్ సిల్వర్, ఇంకొకటి వచ్చేటప్పటికి గోల్డ్లో ఆల్టర్నేటివ్గా కంప్లీట్గా థ్రెడ్ మీద ఏదైతే బ్లాక్ థ్రెడ్ బేస్ తీసుకున్నారో దానికి కంప్లీట్గా ఫిల్ చేస్తూ ఇచ్చారు. సో ఏ ఏజ్ వాళ్ళు ఇది పెట్టుకున్నా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో కాలేజ్ గర్ల్స్ కానీ, ఉమెన్స్ కానీ
ఇలా ఎవరు దీన్ని ప్రిఫర్ చేసినా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కంప్లీట్గా మనకి ఏంటంటే చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది, చాలా లైట్ వెయిట్లో ఇచ్చారు. సో ఇలాంటివే మరికొన్ని చూద్దాం. సో చూస్తున్నాం కదా, కంప్లీట్గా డిఫరెంట్ నెక్ పీసెస్లో చూస్తున్నామండి. ఇది వచ్చేటప్పటికి గోల్డ్ అండ్ సిల్వర్ బోత్ యాంటిక్ లుక్, యాంటిక్ గోల్డ్ అండ్ యాంటిక్ సిల్వర్లో తీసుకున్నాము. ఒక ఇయర్ రింగ్స్లో మనం ఏదైతే ఎక్కువ యూస్ చేస్తామో అది మనకి చైన్ ఫార్మేట్లో ఇచ్చేసారు. కంప్లీట్గా ఆల్టర్నేటివ్గా ఇయర్ రింగ్స్లో ఎలాంటి డిజైన్, సర్కిల్ డిజైన్ అనేది యూస్ చేస్తామో అది యాంటిక్ లుక్లో డిఫరెంట్ ఆల్టర్నేటివ్గా మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఆ ఇయర్ రింగ్ స్టైల్లో ఇచ్చారు. మిడిల్లో లాకెట్ వచ్చేటప్పటికి కంప్లీట్గా మనకి ఒక ఫ్లవర్ డిజైన్, పద్మం డిజైన్లో మిడిల్ పార్ట్ ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్ వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, అంటే మనకి మంచిగా నిండుగా కనిపిస్తుంది అనమాట వేసుకుంటే ఇలాంటి చైన్స్ అయితే. ఓవరాల్ మనకి ఏదైతే వైట్ బేస్ శారీస్ ఉంటాయో, గోల్డ్ బేస్ శారీస్ ఉంటాయో వాటికి ఇలాంటివి వేసుకుంటే చాలా అదిరిపోతుంది లుక్ అయితే మాత్రం. సో మనం ఎక్కువ థ్రెడ్ వర్క్స్లో కూడా చూస్తున్నాము. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా బ్లూ అండ్ ఆరెంజ్ థ్రెడ్ని హైలైట్ చేస్తూ ఇచ్చారండి. కంప్లీట్గా మనకి ఏంటంటే చాలా మంచి లుక్లో కనిపిస్తూ ఉంది. ఎక్కువ కలర్ మ్యాచింగ్స్ వాటికి యూస్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఊల్ మనకి ఏంటంటే ఊల్ క్లాత్లోనే ఏదైతే ఊల్ థ్రెడ్ తీసుకున్నారో అదే మనకి ఓవరాల్ చైన్ బేస్తో తీసుకున్నారు. కంప్లీట్గా అదే బేస్తో మనకి తీసుకుంటూనే దాంట్లో మధ్యలో యాంటిక్ లుక్లో మ్యాంగో డిజైన్స్, బుటీస్ అనేది మనకి ఆల్టర్నేట్గా ఫిల్ చేస్తూ బ్లూ కలర్ని ఆల్టర్నేటివ్గా హైలైట్ చేస్తూ ఇచ్చారు. మధ్యలో ఏంటంటే కొంచెం మనకి డిఫరెంట్గా ఒక తాయితు రూపంలో మనకి ఏదైతే ఆ లాకెట్ ఉంటుందో ఆ లాకెట్ని మనకి ఇస్తూనే వచ్చారు. సో ఎవ్రీథింగ్ మనకి ఏదైతే ట్రెండింగ్ లుక్లో ఉంటాయో అదంతా యూస్ చేస్తూ మనకి ఇలా ఇవ్వడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇలాంటివి మరికొన్ని చూద్దాం. కంప్లీట్గా డిఫరెంట్ నెక్ పీసెస్ని చూస్తూ ఉన్నాము. ఏదైతే మనం చెప్పుకున్నామో బోత్ లుక్స్లో కూడా మనకి నెక్ పీసెస్ ఉంటాయి, అంటే బోత్ సిల్వర్ యాంటిక్ అండ్ గోల్డ్ యాంటిక్ లుక్లో మనకి రెండిట్లో కూడా మనకి నెక్ పీసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా సింపుల్గా లైట్ వెయిట్లో మనకి నెక్ పీస్ అయితే తీసుకున్నారు. గోల్డ్ నుంచి సిల్వర్ అలానే ఆల్టర్నేటివ్గా గోల్డ్ నుంచి స్టార్ట్ చేసి గోల్డ్తో ఎండ్ చేసేలాగా చైన్ ఫార్మాట్లో ఆల్టర్నేటివ్గా గోల్డ్ అండ్ సిల్వర్ని మనకి ఒక బ్లాక్ సైజ్, ఒక స్క్వేర్ సైజ్ డిజైన్లో తీసుకున్నారండి. మిడిల్లో వచ్చేటప్పటికి మనకి ఆ లాకెట్ అయితే ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా ఒక స్క్వేర్ టైప్ డిజైన్ లాగా మనకి ఫిల్ చేస్తూ ఒక కింద సైడ్ డ్రాప్ బుట్టి ఏమో లీఫ్ సైజ్ డ్రాప్ బుట్టి లాగా, మిడిల్లో వచ్చేటప్పటికి ఫ్లవర్ డ్రాప్ బుట్టి లాగా మనకి ఇవ్వడం జరిగింది. ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేస్తూ లాకెట్ అనేది చాలా అందంగా ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఏదైతే మనం కాలేజ్ గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ నార్మల్గా ఏదైతే మనకి వైట్ కానీ గోల్డ్ కానీ ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్లో, ఎల్లో కానీ అలాంటి కలర్ కాంబినేషన్స్లో మనకు ఉంటుందో వాటిలో ఇలాంటిది పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో బ్యూటిఫుల్ నెక్ పీసెస్ చూస్తున్నాం కదా, ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా నిండుగా ఉంటుంది వేసుకుంటే, అంత చాలా బాగుంది. చూడడానికి అయితే మనకి చాలా అందంగా అనిపిస్తుంది. పూసల్ని ఎక్కువ యూస్ చేస్తూ ఇచ్చారండి. గోల్డ్ అండ్ బ్లాక్ పూసలు, సిల్వర్ బీడ్స్ని కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఇచ్చారు. ఓవరాల్ చైన్ ఫార్మాట్లో ఆల్టర్నేటివ్గా పూసల్ని ఫిల్ చేస్తూనే మనకి సిల్వర్ కలర్లో ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో మిడిల్లో చూసినట్టయితే కనుక కంప్లీట్గా ఒక స్క్వేర్, ఒక డైమండ్ షేప్లో, ఒక డ్రాప్ బుటీ షేప్లో ఏదైతే ఉందో మనకి అలా ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్గా మిడిల్లో వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్తో ఒక యూ షేప్ హైలైట్ చేస్తూ దాని లోపల కింద వచ్చేటప్పటికి మనకి డ్రాప్ బుటీ షేప్లో హ్యాంగింగ్ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్ మల్టీ కలర్స్లో ఇది యూస్ చేశారు కాబట్టి ఏ శారీ మీదకి, ఏ కలర్ శారీ మీదకి వేసుకున్నా, ఏ కలర్ డ్రెస్ మీద వేసుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూసారు కదా డిఫరెంట్ నెక్ పీస్ కలెక్షన్. మరొక సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.